చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. హాయ్ రామచంద్ర. హలో అండి. అంటే లాస్ట్ టైం కలిసినప్పుడు ఆల్మోస్ట్ 1 month అయింది మనం కలిసి. అప్పుడు బాగానే ఉన్నాడు. సడన్గా ఎప్పుడు అంటే పెరాలసిస్ వచ్చింది మీకు? అదే అప్పుడు బాగానే ఉన్నాను కానీ ఒక 15 days బ్యాక్ ఒక చిన్న ఫ్రెండ్ డెమో షూట్కి వెళ్ళాను. అక్కడ వెళ్తున్నప్పుడు లంచ్ బ్రేక్ తర్వాత సడన్గా కాళ్ళు చేతులు లాగేయడం అనేది జరిగింది. సో ఇంటికి వచ్చాను అక్కడ చెప్పేసి. నైట్ చెక్ చేసుకుని బీపీ హైగా ఉండాలి. సో దాని తర్వాత అప్పటికే వచ్చేసింది అన్నమాట, అటాక్ అయింది అనమాట. నెక్స్ట్ 2 daysలో నేను మా డాక్టర్ దగ్గరికి వెళ్తే అప్పుడు నేను కన్ఫర్మ్ చేసేది, సిటీ స్కాన్ చేసి బ్రెయిన్లో క్లాట్ ఉందని. తర్వాత 2 clots వచ్చింది బయట. సో లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ మొత్తం ఆగిపోయింది. ఇప్పుడు అది పెద్ద అటాక్ అయింది. బ్రెయిన్లో 2 clots ఉన్నాయి, దానికి మందులు ఇచ్చారు. అది పరిస్థితి. అంటే ఫ్యామిలీ నుంచి కానీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా రిలేటివ్స్ నుంచి కానీ ఎవరు రాలేదన్నా ఇంతవరకు మీ దగ్గరికి? మొత్తం ఫ్యామిలీ అంతా ఫుల్గానే ఉన్నారు. మా బ్రదర్ కానీ మా బావలు కానీ మా అన్నయ్య కానీ. అమ్మ నాన్న ఎప్పుడు వెళ్ళిపోయారు పాస్ట్ డే. సో మా అన్నయ్య కానీ మా వదిన గారు కానీ మా కజిన్ సిస్టర్ కానీ అందరూ అందరూ ఉన్నారు. సో ఫ్రెండ్స్ అందరూ ఎవ్రీబడి కేమ్. స్వామి అందరూ వచ్చారు. వాళ్ళతో వచ్చినంత సపోర్ట్ అన్ని రకాలుగా హెల్ప్ చేసి వెళ్ళారు. అంటే ఇండస్ట్రీ నుంచి మీరు రవితేజ గారితో మూవీ యాక్ట్ చేశారు. ఇండస్ట్రీ నుంచి ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదా ఇలా జరిగిందని? అంటే నా సర్కిల్, నా ఫ్రెండ్స్, నా తోటి ఆర్టిస్టులకు చెప్పాను. బహుశా వాళ్ళ ద్వారా వెళ్తే వెళ్ళాలి. మరి నేను అంత పర్టికులర్గా చెప్పండి అని చెప్పాలి, ఎందుకంటే చెప్పే అవకాశం రావాలి కదా వాళ్ళకి కూడా. అంత పర్టికులర్ లేదు, అక్కడ ఎవరికి చెప్పమని చెప్పాలంటే 4 చెప్తే వాళ్ళే చెప్తారు కదా అని ఆగానంతే. చెప్పే ఉంటారు అనుకుంటున్నారు, తెలియదు నాకైతే ఎవరు పర్టికులర్గా ఇలా జరిగిందంట అని ఫోన్ చేసి అడిగిన వాళ్ళు లేరు. అంటే మూవీస్ పరంగా గ్యాప్ వచ్చింది అనుకోవచ్చా మీకు? మూవీస్ పరంగా నాకు గ్యాప్ వచ్చింది, ఎందుకనేది నాకే తెలియదు, కానీ బాగా గ్యాప్ వచ్చింది. ఈ 2025 పెద్దగా బాగా గ్యాప్ వచ్చినాయి. 25 మాత్రం అది పరిస్థితి. దాంతో అది గ్యాప్ మళ్ళీ ఎప్పుడు ఫిల్అప్ అవుతుందో తెలియదు. మళ్ళీ సినిమాలు రన్నింగ్లో లేదు లేదు అంత హెవీ వర్క్ లేదు, నార్మల్ వర్కే. లాస్ట్గా చేసిన సినిమా అంటే 35, ఒక చిన్న కథ కాదు. మన కింగ్డమ్ సినిమాలో ఒక సీన్ అంతే. అంటే డాక్టర్ ఎన్ని రోజుల వరకు బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పారు? 2 months. 2 months కంపల్సరీ బెడ్ రెస్ట్ తీసుకుంటే మెడిసిన్స్ వాడుతుంటే మళ్ళీ కాళ్ళు చెయ్యి ఫిజియోథెరపీ చేయించారు. రోజు ఫిజియోథెరపీ చేస్తే కాళ్ళు చెయ్యి మళ్ళీ గ్రిప్లోకి వస్తాయి. గ్రిప్ వస్తుంది కాళ్ళకి, లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్. ఈ లోపల ఏంటంటే మెడిసిన్స్తో బ్రెయిన్లో ఒక క్లాట్ డైలీ. అంటే డైలీ ఎంత అవుతుంది అంటే మెడికల్ బిల్ కానీ ఇది ఫైనాన్షియల్గా? అలాగే ఫిజియోథెరపీకి డేకి 500. బ్రెయిన్లో ఒక క్లాట్ కరగడానికి మెడిసిన్స్ ఇచ్చారు. అవి 15 days ఒకసారి రివ్యూ. 15 days ఒకసారి. ఇవాళ ఇంకా బెటర్, మాట మన వరకు ముద్దగా వచ్చేది. ఇవాళ కాస్త బెటర్. ఓకే. అంటే ఇంట్లో ఉండేది మీరు, మీ బ్రదర్? నేను మా బ్రదర్ అంతే. అంటే ఫైనాన్షియల్ పరంగా కానీ ఇంకేమైనా మీకు ఎవరైనా ఇండస్ట్రీ నుంచి ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండేది అనుకుంటున్నారా ఇప్పటి నుంచైనా? అంటే హెల్ప్ అంటే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ ఆశ ఉంటుందిగా. అంటే కొంచెం అన్ని రకాలుగా హెల్ప్ అవుతుంది ఆశ అంతే, ఏదైనా వస్తే. మీరు చిత్రం శ్రీను గారు, ఈ యాక్టర్స్ ఉన్నారు, వీళ్ళ నుంచి ఎవరైనా ఇంటికి వచ్చి చూసారా మీ ఫ్రెండ్స్ ఇలాగా? వద్దాం అనుకున్నారు కానీ వాళ్ళకి కుదరట్లేదు. ఇప్పుడు వస్తాను 3-4 days ప్లాన్ చేస్తున్నారు, బట్ మరి వాళ్ళకి ఎందుకు సెట్ అవ్వట్లేదు. వస్తారే బాబు సార్. ఇప్పుడు అంటే మొత్తం 2 months రెస్ట్ తీసుకోమన్నారు కదా, మొన్న హాస్పిటల్ బిల్ కానీ ఎంత అయిందంటే ఆల్మోస్ట్ మొన్న మీరు వెళ్ళినప్పుడు? 80,000 వరకు అయింది. మూవీ ఆర్టిస్ట్ ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి అది కవర్ అయింది మ్యాక్సిమం కవర్ అయింది. ఓకే. ఇప్పుడు అంటే మీకు హెల్ప్ కావాలని కానీ ఇండస్ట్రీ నుంచి కానీ ఛాంబర్ నుంచి కానీ ఆర్ అసోసియేషన్ నుంచి ఈ 2 months ఆఫర్ లేవు, ఫైనాన్షియల్గా కొంచెం ప్రాబ్లం అని కూడా చెప్పారు కాబట్టి మీకు ఎవరు సపోర్ట్ చేస్తే మీరు బాగుండేది అనుకుంటున్నారు? వీళ్ళు వాళ్ళని కాదు, ఎవరికి ఎంత చెయ్యాలనిపిస్తే దట్స్ ద బెస్ట్ థింగ్. ఇది ఇంత అని కాదు కదా, మనకి మెడికల్ పరంగా వెళ్ళిపోవాలి కదా. ఎవరికి ఎంత ఎలా మనసుకి ఎంత వస్తే అలా అనమాట. ఇంకా మీ బ్రదర్ గారే అంతా చూసుకుంటున్నారు అన్న ఇంట్లో? మొత్తం మా తమ్ముడే మొత్తం చూసుకున్నారు. ఇక్కడ నుంచి వాడే మొత్తం నడిపించేది బండి. ఈ 15 రోజులు హాస్పిటల్ ఇంటికి వచ్చి ఇక్కడ వాడే మొత్తం చూసి మా బ్రదరే. ఇంకా మన జాబ్కి కూడా లీవ్ పెట్టేసి ఇదే పనిలో ఉన్నాడు. అంటే ఇప్పుడు తెలంగాణ మినిస్టర్, సినిమాటోగ్రాఫర్ అండ్ ఆయనకి కానీ ఇంకా బయట ఎవరికి ఇంకా ఇన్ఫామ్ అయితే లేదు. జస్ట్ నా
ఫ్రెండ్స్ చుట్టాలు కాక సినిమా ఇండస్ట్రీలో కొంతమంది తోటి ఆర్టిస్టులు తప్పితే మిగతా ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదండి. నేను ఎవరికి పర్టికులర్గా చెప్పాలని చెప్పలే, ఏదో మడ తొందరపాటు వస్తే చెప్పాను అంతే, ఇలా జరిగిందని. అది ఇంకా మీరు బాగా ఇష్టపడే యాక్టర్స్ కానీ చిరంజీవి గారు వీళ్ళ దాకా వెళ్తే ఖచ్చితంగా మీలాంటి యాక్టర్స్కి సాయం చేస్తారు. వాళ్ళ వరకు అంటే ఇండస్ట్రీలో పెద్దలకు కానంటే ఏం చెప్తారు? చూసారుగా నా పరిస్థితి చూస్తారుగా ఇప్పుడు, ఇంకా వాళ్ళ ఇష్టం. ఇంకా దాని మీద ఎంత హెల్ప్ అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ కంటే హెల్ప్ అంటే వాళ్ళ ఇష్టం. ఆ పైన ఇది అని కాదు కానీ ఎవరితో వచ్చినంత వాళ్ళకి అనమాట. పెరాలసిస్ స్ట్రోక్ రావడం వల్ల నా లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ రెండు గట్టిగా డ్యామేజ్ అయ్యాయి. అవి కదవలేకపోతున్నా. కదపడానికి మినిమం 2 months పడుతుంది డాక్టర్స్ చెప్పడం. 2 months అయితే ఖచ్చితంగా రికవర్ అవుతాంట. కానీ ఈ లోపల ఫిజియోథెరపీ చేస్తుంటే ఫిజియోథెరపీ వల్ల కొంచెం చాలా ఫాస్ట్గా రికవరీ అయ్యే అవకాశం ఉంది అని చెప్పారు. డైలీ కంపల్సరీ చేయాల్సింది ఫిజియోథెరపీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.